అసెంబ్లీలో డీసీసీ అధ్యక్షులు పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. సెక్రటేరియట్ లో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి రీజనల్ రింగ్ రోడ్ ను వికారాబాద్ పరిగి నియోజకవర్గాల మీదుగా వెళ్లేటట్లు రూపకల్పన చేయాలని కోరడం జరిగిందని, దానికి ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రీజనల్ రింగ్ రోడ్ ను వికారాబాద్ పరిగి నియోజకవర్గాల వరకు విస్తరించారని, తాను నిరాహార దీక్ష చేయడం జరిగిందని తెలిపారు. సెప్టెంబర్ 10, 11 తేదీల్లో 800 కోట్లతో అప్ప జంక్షన్ నుంచి మన్నిగూడ వరకు 4 లైన్ రహదారి పనులు ప్రారంభోత్సవానికి, అదేవిధంగా 2500 కోట్లతో పూడూరు నేవీ రాడార్ స్టేషన్ శంకుస్థాపన సీఎం రేవంత్ రెడ్డి జిల్లాకు రానున్నారని, దానిపై 2-3 రోజుల్లో స్పష్టత ఇస్తామని తెలిపారు. ఈ సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న గండిడ్, మహమ్మదాబాద్ మండలాలను వికారాబాద్ జిల్లాల్లో కలపాలని సీఎం దృష్టికి తీసుకువెళ్లేటట్లు తెలిపారు. మా ప్రాంతానికి గతం లోపల శాంక్షన్ అయినటువంటి సాగునీటి ప్రాజెక్టులు, ప్రాణిత చెవెళ్ల గోదావరి జలాలను కూడా గత ప్రభుత్వం మా దగ్గర శంకర్పల్లి దగ్గర పనులు జరిగితే కూడా రద్దు చేశారు. పాలమూరు రంగారెడ్డి అసలు పనులే మా రంగారెడ్డి జిల్లాలో ప్రారంభించలేదు. అదే కాకుండా మా ప్రాంతాన్ని తీసుకుపోయి జోగులాంబ జోన్లో కలిపి ఉద్యోగాలు రానియకుండా కూడా చేశారు. ఎన్నో పోరాటాలు చేసి జోగులాంబ జోన్ను వికారాబాద్ జిల్లా నుంచి రద్దు చేపించి 6 నెలల తర్వాత మళ్ళీ చార్మార్ జోన్లో ప్రతిపక్షంగా ఆ రోజు విజయం సాధించినాం. ఇప్పటికీ గండేడు, మహమ్మదాబాద్ 2 మండలాలు మహబూబ్ నగర్ జిల్లాలో ఉండి, అవి కూడా జోగులాంబ జోన్లో ఉండి అక్కడున్న ఆ 2 మండలాలకు ఉద్యోగాలు కూడా రావడం లేదు. ఇవే కాకుండా ఒక రైల్వే లైన్ కూడా ముఖ్యమంత్రి గారు సానుకూలంగా రైల్వే అధికారులు పిలిపించుకొని శాసనసభ జరుగుతున్నప్పుడే మాట్లాడి వారికి అన్ని కూడా ఆదేశాలు ఇచ్చి, మీకు ఎలాంటి సహాయ సహకారాలు రాష్ట్ర ప్రభుత్వంతో కావాలన్నా చేస్తాం, వెంటనే మీరు టెండర్స్ పిలిచి పనులు ప్రారంభించాలని కూడా రైల్వే శాఖ అధికారులకు, చీఫ్ ఇంజనీర్ సుబ్రహ్మణ్యంకు అందరూ కూడా ఆదేశాలు ఇచ్చారు. ఈ విధంగా ముఖ్యమంత్రి గారు రోజుకు 18 గంటలు కష్టపడి పనిచేస్తూ మన ప్రాంతానికి ఒక రైల్వే లైన్ వచ్చే విధంగా, అదేవిధంగా ఈ రీజనల్ రింగ్ రోడ్ ఏర్పాటు చేస్తూ ఈ నెల 10, 11 తేదీల్లో అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు 4 లైన్ల రహదారి కూడా ఆ రోజు ఫౌండేషన్స్ వేయడానికి రావడానికి అని చెప్పి మేము ఆల్రెడీ రిక్వెస్ట్ చేస్తున్నాం. దాని గురించి కూడా 1-2 days లో కన్ఫర్మేషన్ చేస్తామని చెప్పిన ప్రోగ్రామ్. కాబట్టి ఒక సైడ్ నుంచి నేషనల్ హైవే ప్రాజెక్ట్ వస్తుంది, అదేవిధంగా పూడూరు లోపల అదే డేట్ లోపల ఒక నేవీ రాడార్ స్టేషన్ 2500 కోట్ల రూపాయలతో నేవీ రాడార్ స్టేషన్ అక్కడ ఏర్పాటు చేయడానికి సుముఖంగా ముఖ్యమంత్రి గారు ఉన్నారు. దాన్ని కూడా ఒక వారం రోజులలో డేట్స్ ఫైనల్ అయిపోయి ఈ నేవీ రాడార్ స్టేషన్ 2500 crores, 800 crores తో అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు 4 లైన్ రోడ్ కూడా ఫౌండేషన్స్ వేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు వస్తున్నారు. ఇవి కాకుండా R&B రోడ్స్, పంచాయతీరాజ్ రోడ్స్, ఇవన్నీ కూడా ఫౌండేషన్ ఇచ్చే కార్యక్రమం కూడా అక్కడ వికారాబాద్ కలెక్టరేట్ లోనే ఈ యొక్క ప్రోగ్రాం జరుగుతుంది. చాలా సంతోషంగా ఉంది. ఈ విషయాన్ని మీడియా మిత్రులందరితో షేర్ చేసుకోవాలని ఈ రోజు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది.